హలో గాయ్స్, ఈరోజు రెసిపీ గోంగూర. ముందుగా చిన్నుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద కడాయిలో ఆయిల్, పోపు, ఎండుమిర్చి వేసుకొని కాలిన తర్వాత ఇందాక మనం చేసుకున్నటువంటి పేస్ట్ వేసుకొని అండ్ ఆనియన్స్, కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని ఉంచుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొంచెం కారం వేసుకొని మళ్ళీ కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కారం వేగిన తర్వాత మనం తీసుకున్నటువంటి గోంగూర ఆకులు వేసుకొని కలుపుకోవాలన్నమాట. అలా మొత్తం కలుపుకొని కొంచెం సేపు మూత పెడితే గోంగూర మగ్గుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయే వరకు కలుపుకుంటూనే ఉంటాం. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు అడగంటకుండా మనం కలుపుకుంటూనే ఉండాలన్నమాట. చూసారా, వాటర్ అంతా చాలా వరకు ఇంకిపోయింది. ఈ కర్రీ మనకు 2 days వరకు పాడవకుండా ఉంటుంది. వాటర్ అంతా ఇంకిపోయే వరకు అలా తిప్పుకుంటూనే ఉంటాం అన్నమాట. ఇదంతే, చాలా సింపుల్ రెసిపీ ఇది. గోంగూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.